42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారియున్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలగనాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను.